తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు పెరగాలి, దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు. పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు, తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది, నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత. నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపిన, అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి. ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం, నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ 3, 2023 నాడు చూసారు. వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని, అవ్వాలని మేమందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చినవాడు. జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు జంట కౌలు లాంటోళ్ళు. వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారికి జైపాల్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధాలు, అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఢిల్లీలో నాయకత్వ లోపం కనిపిస్తున్నది. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి గారు, అంతకంటే ముందు పివి నరసింహారావు గారు లాంటి, ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాళ్ళు అక్కడ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో మనకు కొట్టొచ్చినట్టుగా నాయకత్వ లోపం కనిపిస్తున్నది. మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. కులానికి, ప్రాంతానికి అతీతంగా మన తెలుగువారి యొక్క నాయకత్వం, తెలుగువారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ రాణించాలి. అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu. KTV Telugu channel.